హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులు, త్వరలో రెండు రాష్ట్రాల్లో రాబోతున్న భారీ నోటిఫికేషన్ దృష్ట్యా మీ ప్రిపరేషన్లో ఎలా ముందుకెళ్ళాలి, ఇన్ని రోజులు చదివిన చదువు వేరు, ఈ మూమెంట్లో ప్రిపేర్ అవుతున్న ప్రిపరేషన్ వేరు సార్. ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా నిలబడగలగాలి సార్. ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా ఉండాలి సార్. మరి ముఖ్యంగా ఈ పోటీ పరీక్షల్లో ఈ కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత, నువ్వు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఈజీగా 40 నుండి 50 మార్కుల పైగా అడుగుతుంటాడు సార్. అందుకే మా ప్లాటో, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా తెలియపరచండి సార్. ఈరోజు పోటీ పరీక్షల్లో ఒక కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత, కరెంట్ అఫైర్స్ కీలకమైన అంశం, వాళ్ళ అంశాలపై కూడా నువ్వు విజేతగా నిలబడగలగాలి. నువ్వు ఒక విజేతగా ఉండాలి ఈసారి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. గతంలో వివిధ జాబులు రాసి రాలేదేమో, గతాన్ని మర్చిపోవాలి. జో బిడెన్ 2 సార్లు అమెరికాకు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. 3 సార్లు అమెరికా అధ్యక్ష పదవికి టికెట్ అంటే పోటీలో అవకాశం ఇవ్వలేదు. 76 ఏట అవకాశం ఇచ్చింది అంతే. ఆత్మవిశ్వాసంతో మనం ముందుకెళ్తే ఏదో రోజు ఒక విజేతగా నిలబడగలుగుతాం. గతంలో నాకు ఈ జాబ్ రాలేదు, ఆ జాబ్ రాలేదు, గతాన్ని నువ్వు మర్చిపోవాలి. ఈసారి విజేతగా నువ్వు నిలబడగలగాలి. పోటీ పరీక్షల్లో మన అమ్మా నాన్న కళ్ళలో ఆనందం చూడాలి. మళ్ళీ పుస్తకాలు పట్టుకొనిగా కోచింగ్ సెంటర్ల పడు తిరగొద్దు. ఇదే నీకు లాస్ట్ కోచింగ్ సెంటర్ కావాలి. ఆ రేంజ్లో నీ ప్రిపరేషన్ ఉండాలి సార్ పోటీ పరీక్షల్లో. సార్ ఈరోజు సార్ ప్రధానంగా 2021 ఫిబ్రవరి 14 నాడు తమిళనాడు రాష్ట్రంలో ఆవడిలో రూపొందించిన అర్జున్ ఎంబీటీ మార్క్ 1A మెయిన్ బాటిల్ ట్యాంక్ సార్ వచ్చేసింది. ఈ యుద్ధ ట్యాంకులను జాతికి అంకితంగా ప్రకటిస్తూ సైనిక దళాల ప్రధాన అధికారి మనోజ్ ముకుంద నరవానేకు అప్పగించారు ప్రధాని సార్ వచ్చేసి. సార్ ఈ భారతదేశం యొక్క తొలి యుద్ధ ట్యాంక్ అంటే వై జయంతి అనే యుద్ధ ట్యాంక్ సార్. ఒక రష్యా నుండి కొనుగోలు చేసిన యుద్ధ ట్యాంక్ అంటే T-90 సార్. గతంలో ఇదే ఆవడిలో ప్రాంతంలో హెవీ వెహికల్స్ తయారీ సంస్థ 125
అర్జున్ యుద్ధ ట్యాంకులను రూపొందించింది. ఇదే సంస్థ ఈరోజు 118 మెయింటైన్ బాటిల్ ట్యాంక్ మార్క్ 1 ఏ పేరుతో 118 అర్జున్ యుద్ధ ట్యాంకులను అంటే కొన్ని న్యూ వెర్షన్లో రూపొందిస్తే ఈరోజు ప్రధాని సైనిక దళాల ప్రధానాధికారికి ఈ యుద్ధ ట్యాంకులను అప్పగించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు ఆడుతుంది సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఎంబీటీ అర్జున్ మార్క్ 1 ఏ యుద్ధ ట్యాంకుల్ని ఎక్కడ రూపొందించారు, నరేంద్ర మోడీ ఏ యుద్ధ ట్యాంకుల్ని సైన్యానికి అప్పగించారు, ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ఈరోజు వచ్చేసి మద్రాస్ ఐఐటి డిస్కవరీ పాయింట్ నిర్మాణం కోసం 1000 కోట్ల రూపాయలతో సార్ ఇక్కడ 1000 కోట్ల రూపాయలతో నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు సార్. అదేవిధంగా సార్ మొదటి దశ మెట్రో రైలు మార్గం చెన్నై బీచ్ టు ఆపతిపట్టు వరకు నిర్మించిన మెట్రో మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు సార్. ప్రధాని కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిన్ నౌకా నిర్మాణ కేంద్రం విస్తరణ, అదేవిధంగా సార్ పెట్రో కెమికల్ సంస్థను ప్రారంభించారు సార్ ఈరోజు ప్రధాని. సార్ ఇక్కడ నరేంద్ర మోడీ వచ్చేసి కేరళ తమిళనాడు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని నిర్మించిన పలు సంస్థలను కూడా ఇలా ప్రారంభించిన సంఘటన సార్ నరేంద్ర మోడీ వచ్చేసి. అదేవిధంగా సార్ 2021 జనవరి 26 నాడు దేశంలో రైతుల ర్యాలీ హింసాత్మక సంఘటన పైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను చేసింది అని 2021 ఫిబ్రవరి 14 నాడు దిశ రవి అనే బెంగళూరు
పర్యావరణం ఉద్యమకారిని కేంద్రం అరెస్ట్ చేసింది సార్. ఇక్కడ ఈమె గ్రేటన్ థంబోర్గ్ కొన్ని అంశాలను పోస్టు చేసింది సార్. ఇక్కడ ఒక స్కూల్ క్లైమేట్ ఫర్ చేంజింగ్ అనే పేరుతో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమిస్తున్న యువతి, ఓ నోబెల్ శాంతి బహుమతి త్రుటిలో తప్పిపోయిన యువతి గ్రేటన్ థంబోర్గ్, స్వీడన్ దేశానికి చెందిన ప్రముఖ యువతి సార్. ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న యువతి సార్ ఈమె. మన దిశ రవి అనే బెంగళూరు పర్యావరణ ఉద్యమకారిణి రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా రైతు ర్యాలీలో మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు కాబట్టి ఆ మూమెంట్ లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వివిధ రకాల పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఈ ఇష్యూను గ్రేటర్ థంబోర్గ్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీనిపైన గ్రేటర్ థంబోర్గ్ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాలను విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 9 పేజీలతో ఉన్న యొక్క లేఖను కూడా భారత ప్రభుత్వానికి రాయడం జరిగింది. ఈ అన్నిటి గల కారకురాలు మన దిశ రవి అని చెప్పి ఆల్రెడీ గ్రేటర్ థంబోర్గ్ పైన మన వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు దిశ రవిని అరెస్ట్ చేసిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్ సార్. ఏ విధంగా రేపు పోటీ పరీక్షలు అడుగుతుంది సార్ అంటే, ఈ మధ్యన వార్తలకు వస్తున్న దిశ రవి ఏ రంగానికి చెందిన వ్యక్తి, భారతదేశం వ్యవసాయ చట్టాల వ్యతిరేకంగా వివిధ రకాలుగా పోస్ట్ చేసిన యొక్క ఉద్యమకారిణి పేరేమిటి? ఈ టైపులు రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ మనకు వచ్చేసి ఇక్కడ నుంచి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఇటలీ దేశమునకు నూతన ప్రధానిగా మారియో డ్రాగి నియమితులు సార్. గతంలో ఇతను యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంకుకు ఎండిగా పనిచేశారు సార్. గియూసెప్ కాంటే కోవిడ్ వైఫల్యంపై రాజీనామా చేయడం జరిగింది సార్. ప్రధానిగా ఇప్పటికీ 95,000 మంది మరణించారు కోవిడ్ వలన వచ్చేసి. ఇటలీ సార్ ఇది ఐరోపా ఖండంలో ప్రధానమైన కంట్రీ సార్. ఇటలీ దేశం మధ్యధరా సముద్రం యొక్క తాళం చెవి అని కూడా ఇటలీని పిలుస్తున్నారు సార్.
ఒక ప్రపంచ పటంలో బూటుకాలు ఆకారాన్ని పోలి ఉన్న సార్. ఇటలీ ఒక సింధు నాగరికత, ఆర్య నాగరికత అంటే ఇండియా ఆర్య నాగరికత, సింధు నాగరికత ఎలా కలిగి ఉందో ఇటలీ ఒక ప్రత్యేకమైన నాగరికతను కలిగి ఉంది. అదే రోమ్ నాగరికత. మరి ముఖ్యంగా సార్, ఇటలీ దేశంలో ఈ ప్రపంచంలోనే తలసరి ప్రపంచంలోనే పాదరస ఉత్పత్తుల ఫస్ట్ ఉన్న కంట్రీ, ప్రపంచంలో తొలి వాణిజ్య బ్యాంక్ ది బ్యాంక్ ఆఫ్ వెనిస్ ను కూడా 1157లో స్థాపించారు. మన సోనియా గాంధీ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ కంట్రీ సార్. ఇటలీలో విపరీతమైన కరోనా కేసుల వల్ల ఇప్పటికే 95,000 మంది పైగా చనిపోయారు. ఇంకా కూడా కరోనా మరణాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి ఇటలీలో. ఇలాంటి పరిస్థితుల్లో ఇటలీ ప్రధానమంత్రి కోవిడ్ యొక్క వ్యాధిని, కోవిడ్ యొక్క వైరస్ను అరికట్టడంలో విఫలమయ్యారు. ప్రజలందరూ సకాలంలో వైద్య సేవలు అందించలేకపోయినాయి. చివరికి రోబోల సాయంతో కూడా అక్కడ వైద్య సేవలు అందించారు. ఇలాంటి పరిస్థితుల్లో గియూసెప్ కాంటే రాజీనామా తర్వాత ఈరోజు ఈ దేశానికి నూతన ప్రధానిగా మారియో డ్రాఘీ, నూతన ప్రధానిగా ఇటలీకి బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి సార్. రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న బిట్ సార్, 2021 సంవత్సరం ఫిబ్రవరి 14 నాడు మారియో డ్రాఘీ ఏ దేశ ప్రధాని ఎన్నికయ్యారు? ఈ మధ్యన వార్తలకు వస్తున్న మారియో డ్రాఘీ ఇటలీ ప్రధానితను, గతంలో ఈయన ఏ బ్యాంకుకు ఎండిగా విధులు నిర్వహించారు? ఇలానే పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ నుంచి ప్రధానంగా. అదేవిధంగా సార్ ముఖ్యంగా వచ్చేసి గ్వాంటిమోనో బే జైలు సార్. ఇది 2021 ఫిబ్రవరి 14 నుండి ఈ జైలును మూసివేశారు సార్. క్యూబా దేశంలో ఉంది సార్ ఈ జైలు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి కొనసాగించారు. గతంలో ఆల్ ఖైదా ఉగ్రవాదులు కానీ, అదేవిధంగా సార్ తాలిబాన్స్ కానీ వివిధ నేరాలు చేసి పట్టుబడి మరి అమెరికాపై దాడికి ప్రయత్నించడంలో కానీ, ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఈ జైల్లో అమెరికా ఖైదీలు పెట్టేసింది. ఇక్కడ ఈ జైల్లో ఘోరాతి ఘోరమైన యొక్క సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి విచక్షణ రహితంగా ఖైదీల పైన ఆర్మీ దాడులకు పాల్పడుతుందని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఒబామా ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో ఇక ఈ జైలు మూసేయండి అని అధికారులకు ఆదేశిస్తే పట్టించుకోలే. ఒబామా తర్వాత వచ్చినాక ట్రంప్ ఈ జైలును వచ్చేసి ఇక్కడ మూసివేయలేదు. ఈరోజు జో బిడెన్ అప్పట్లో ఒబామా ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ ఈ జైలుపై మూసేస్తే ఎలా ఏంటి అని చెప్పి సమీక్షించి ఈరోజు ఈ జైలును కూడా మూసివేయడం జరిగింది సార్. పోటీ పరీక్షలో ఎలా ఆడతాడు సార్ అంటే
ఈ మధ్యన అమెరికా మూసివేసిన గ్వాంటిమానో బే జైలు ఇది ఏ దేశంలో ఉంది? ఈ టైపులు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్, ఈరోజు అమెరికా దేశం వెనిజులా దేశం పైన భయంకరమైన ఆర్థిక ఆంక్షలు విధించడంతో ఆరోగ్యపరంగా, వైద్యపరంగా, ఆర్థిక పరంగా వెనిజులా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. తీవ్ర కష్టాల్లో ఉంది, తీవ్ర ఇబ్బందులు ఉంది. వెంటనే ఈ ఆంక్షలను అక్కడ తొలగించి ఈ దేశానికి సాయం చేయాలని చెప్పి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ఉద్యమ నేత అలెన్ అడౌనా, ఈ అలెన్ అడౌనా ఈమె ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. ఇక్కడ వెనిజులా కంట్రీ సార్ ఒక సామ్యవాద దేశం, ఒక యూగో చావేజ్ నాయకత్వంలో ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడింది. ఇక్కడ వెనిజులాలో పనిచేస్తున్న చమురు కర్మాగారాల్లో కార్మికుల ఉద్యమ నాయకుల్ని అమెరికా ఎరచూపించి అనేక సందర్భంలో ఇక్కడున్న కమ్యూనిస్టు పార్టీని పతనం చేయాలనే లక్ష్యంతో అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వెనిజులాను ఏమీ చేయలేకపోయింది. చివరికి వెనిజులా దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఆ ప్రభుత్వాలు నియంత్రణ ధోరణితో పరిపాలిస్తున్నవి. వెనిజులాకి ఎవరు కూడా సాయం చేయొద్దని చెప్పి కొన్ని ఆంక్షలు కూడా విధించింది, భయంకరమైన ఆంక్షలు. ఇలా ఆంక్షలకు అల్లాడిపోతున్న వెనిజులా ఒకసారి వెనిజులా పరిస్థితి గురించి ఆలోచించమని చెప్పి అలా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ పిలుపునిచ్చిన సంఘటన. వెనిజులా సార్ భారత్తో పాటు నోట్లు రద్దు చేసుకొని మళ్ళీ వెనకకు తగ్గిన కంట్రీ అంటే వెనిజులా కంట్రీ సార్. ఈ ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజైల్ జలపాతం కూడా ఎక్కడ ఉన్నది సార్? వెనిజులా దేశంలో. ఏ టైపులో బిట్టు అడిగినా కూడా సార్ మనం ఈజీగా క్యాచ్ చేయాలి సార్. వెనిజులా కంట్రీ నుండి వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ ప్రధానంగా దీంతో పాటు సార్ ఒక 2019-2020 సంవత్సరానికి టిఎస్ఓ రాష్ట్రము నుండి జాతీయ స్థాయిలో ఉత్తమ పోస్ట్ మాస్టర్ అవార్డు గ్రహీత ఖమ్మం జిల్లాకు చెందిన బిజ్జుల శేషు. $2.64 లక్షల పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ను చేయించారు సార్. సకాలంలో ఉత్తరాలను పంచిపెట్టడంలో ప్రధానంగా పనిచేస్తున్నారు సార్.
ఒక జాతీయ స్థాయిలో పోస్ట్ ఆఫీస్ సంస్థ నుండి సార్, ఒక తంతి తపాలా శాఖ నుండి, ఒక తెలుగు రాష్ట్రం నుండి బెస్ట్ పోస్ట్ మ్యాన్ అవార్డు ఒక ఖమ్మం జిల్లాలో వైరా ప్రాంతానికి చెందిన వ్యక్తి బిజ్జులా షేక్ సార్. కేవలం ఉత్తరాలే పంచిపెట్టకుండా ఈ పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ద్వారా సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమం కానీ వివిధ రకాల కార్యక్రమాల ద్వారా రేపు మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, రేపు మీ పిల్లలకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి ఆయా మంది ప్రజల్ని అంటే చైతన్యవంతం చేయడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఈ యొక్క బిజ్జులా షేక్ సార్ వచ్చేసి తను రేపు ఏ టైపులో బిట్టు అడిగినారు సార్ ఈజీగా మనం క్యాచ్ చేయాలి సార్. ఈ పోటీ పరీక్షల్లో ఈ ప్రపంచంలో అత్యధికంగా ఒక పోస్ట్ ఆఫీస్ కలిగిన దేశం అంటే భారతదేశం. అంతర్జాతీయ తపాలా రోజు ఇంటర్నేషనల్ పోస్టల్ డే అక్టోబర్ 9, జాతీయ పోస్టల్ డే అక్టోబర్ 10. ఈ భారతదేశంలో తొలి పోస్టల్ స్టాంపు 1852లో కరాచీలో విడుదల చేశారు. సింధు డాక్ ప్రపంచంలో తొలి పోస్టల్ స్టాంప్, వరల్డ్ లో తొలి పోస్టల్ స్టాంప్ పెన్నీ బ్లాక్ సార్. ఇండియాలో తొలి పోస్టల్ స్టాంప్ సింధు డాక్ సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఈరోజు 2021 ఫిబ్రవరి 14 నాడు జపాన్లో ఫుకుషిమా కేంద్రంగా 7.1 రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత నమోదు అయింది సార్ ఇక్కడ జపాన్లో. ఈ ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు వచ్చే ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం, ఒక ఇండోనేషియా జపాన్ తీర ప్రాంతాలు సార్. ఇలా జపాన్లో పెద్ద ఎత్తున భూకంపం రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ భయభ్రాంతులకు గురైన సంఘటన సార్. అదేవిధంగా సార్ గతంలో ఇదే ఇండోనేషియాలో 2004 డిసెంబర్ 26వ తేదీన సుమత్రా దీవిలో సునామీ ప్రమాదంలో లక్షల కుటుంబాలు కూడా కొలాప్స్ అయిపోయిన సంఘటన సార్. సునామీ అనే పదం ఒక జపానీ పదం. సునామీ అంటే తెలుగులో ఒక కడలి కెనడం సార్. సునామీ అంటే వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఈరోజు భయంకరమైన తుఫాను భయంకరమైన భూకంప ప్రమాదం కూడా ఈరోజు జపాన్లో చోటు చేసుకున్న సంఘటన సార్. భూమి ఉపరితలం నుండి 60 కిలోమీటర్ల లోతు వరకు ఈ భూకంపం ఇది వ్యాపించిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. ఈ ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు వచ్చే ప్రాంతాలు జపాన్, ఇండోనేషియా, పసిఫిక్ ఓషన్, ఈ ప్రాంతాలు ఎక్కువ సాధారణంగా భూకంపాలు వస్తుంటాయి. మన దగ్గర అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఈ ప్రాంతాల్లో ఈ భారతదేశంలో
400 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాదు ఒక సేఫ్ జోన్. హైదరాబాద్ ఎలాంటి భూకంప ప్రమాదానికి మనకు తావుండదు. వచ్చినా జస్ట్ అక్కడ 2-3 సెకండ్లో 2-3 నిమిషాలు ఉంటుంది అంతే. ఈ భారతదేశంలో ఎలాంటి భూకంప ప్రమాదం లేకుండా ఒక సేఫ్ జోన్లో ఉన్న నగరంగా ఈరోజు ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే హైదరాబాద్ను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ ముఖ్యంగా దీంతో పాటు సార్ 2021 ఫిబ్రవరి 14 నాటికి జమ్మూ కాశ్మీర్లో పుల్వామా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ బెటాలియన్పై జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాడిలో 40 మంది జవాన్లు మరణించారు సార్ ఇక్కడ. సరిగా ఈ దాడి జరిగి ఈ రోజుకు 2 సంవత్సరాలు పూర్తి కావడం సార్ ఇక్కడ. ఈ దాడి జరిగి 2 years కంప్లీట్ అయింది సార్. జైషే మహమ్మద్ ఉగ్రవాదం సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజాద్ 2019 ఫిబ్రవరి 27 నాడు ఆపరేషన్ బందర్ పేరుతో భారత సరిహద్దుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేశాం సార్. సార్ ఇక్కడ ఒక సిఆర్పిఎఫ్ బెటాలియన్ కు 2019 ఫిబ్రవరి 14 నాటికి అప్పటికక్కడ సిఆర్పిఎఫ్ బెటాలియన్ కు డిఎస్పీ అధికారి జోగిందర్ సింగ్ ఈయన పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈ భారతదేశం యొక్క మన యొక్క జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకు రక్షణ కల్పించి 2 సార్లు పాకిస్తాన్ దేశానికి వెళ్ళి కలిసి వచ్చాడు వాళ్ళని. ఇలాంటి ఒక అధికారి, ఒక చీడపురుగు లాంటి అధికారి ఆ రోజు 2019 ఫిబ్రవరి 14 నాడు సాయంత్రం 3-4 గంటలకి ఆ పుల్వామా ప్రాంతంలో మనం అక్కడ వెళ్ళవలసిన అవసరం లేదు. మన వాళ్ళు అక్కడ ఏదో ఉగ్రవాదులు రాబోతున్నారు అని చెప్పి ఈ డిఎస్పీ స్థాయి అధికారి బెటాలియన్ బస్సును పంపారు. అక్కడ
అక్కడ వెళ్ళగానే ఉగ్రవాదులు దాడి చేశారు, మందు పాత్ర పెట్టారు ప్రాంతం. ఒక భారత్ సరిహద్దులో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాల యొక్క కార్యకలాపాలపైన ఈ దాడి అనంతరం ఆపరేషన్ బందర్ పేరుతో మనం దాడి నిర్వహించాం. ఈ దాడి జరుగుతున్న సందర్భంలో మన అభినందన్ వర్ధమాన్ నడుపుతున్న యొక్క MiG-21K యుద్ధ విమానం ఇది పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అయిన సంఘటన. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ వర్ధమాన్ మళ్ళీ మనకు అప్పగించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు ఆడతాడు సార్. ఒక 2021 ఫిబ్రవరి 14 నాటికి ఒక పుల్వామా ప్రాంతంలో సిఆర్పి బెటాలియన్పై దాడి జరిగి 2 ఏళ్లు పూర్తయింది. ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది, ఏ బెటాలియన్పై దాడి చేశారు, ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక సిఆర్పిఎఫ్ సంస్థ డైరెక్టర్ జనరల్ ఇప్పుడు ఏపీ మహేశ్వరి, బిఎస్ఎఫ్ సంస్థ డైరెక్టర్ జనరల్ రాకేష్ అస్థానా, ఎన్డీఆర్ఎఫ్ సంస్థ డైరెక్టర్ జనరల్ ఎన్ఎం ప్రధాన్ సార్. ఇక్కడ రేపు ఏ టైపులో ఇక్కడి నుంచి అడిగినా ఈ పోటీ పరీక్షలు మన బిట్టు క్యాజువల్ సార్. 2001లో డిసెంబర్ 11 నాడు, డిసెంబర్ 13 నాడు భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడి. 2008 నవంబర్ 26 నాడు ముంబైలో పాకిస్తాన్ ఉగ్రవాద దాడి. 2019 ఫిబ్రవరి 14 నాడు పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాదుల దాడి. 2020 సంవత్సరం జూన్ 15 నాడు గాల్వాన్ లోయ ప్రాంతంలో చైనా సైన్యాల దాడిలో బీఆర్ రెజిమెంట్ బెటాలియన్ చెందిన మన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది అమర జవాన్లు మనం కోల్పోయాం సార్. ఏ టైపులో బిట్ అడినా సార్ ఒక విజేతగా నిలబడగలగాలి పోటీ పరీక్షలు వచ్చేసి. ఏ విధంగా అడిగినా కూడా సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఒక 2021 ఫిబ్రవరి 14 నాడు థాయిలాండ్ దేశంలో ప్రధాని ప్రాయత్ ఓచాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమం సార్ వచ్చేసి. ఒక పక్కన 2021 ఫిబ్రవరి 1 నాడు మయన్మార్లో సైనిక పరిపాలన. ఒక పక్కన వచ్చేసి ఇక్కడ గతంలో థాయిలాండ్ సైనిక అధికారినా, ఈరోజు థాయిలాండ్ ప్రధానిగా ప్రాయత్ ఓచాన్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన నియంత్రిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈయన తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా అక్కడున్న ఆర్థిక ఆంక్షలు ప్రజలపైన, వినియోగదారుల యొక్క వస్తువులపై ఆంక్షలు, ఇలాంటి ఆంక్షలు తట్టుకోలేక ప్రజలు పెద్ద ఎత్తున ఇలా ఉద్యమిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి, ఇలాంటి వ్యక్తిని ప్రధానమంత్రి పదవి నుండి తొలగించండి అని చెప్పి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించమని చెప్పి
ఇలా ప్రజలు థాయిలాండ్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ వచ్చేసి థాయిలాండ్ ఇది ఒక తెల్ల ఏనుగులకు ప్రసిద్ధిగాంచిన యొక్క దేశం సార్. అది ఒక రబ్బర్ ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన యొక్క కంట్రీ థాయిలాండ్ కంట్రీ సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, 2021 ఫిబ్రవరి 14 నాడు లండన్ నగరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి ఎన్నికల్లో చైర్మన్గా ఎన్నికైన తొలి భారతీయ విద్యార్థి రష్మి సామంత్ సార్. 3800 ఓట్లకు 1966 ఓట్లు ఈమెకు లభించినవి సార్. ఇక్కడ 2021-2022 విద్యా సంవత్సరానికి విద్యార్థి నాయకురాలిగా ఉపాధ్యక్షురాలిగా దేవిక. ఒక ప్రపంచంలో 100 ఏండ్ల యొక్క చరిత్ర కలిగిన యొక్క ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ లీడర్ ఎన్నికల్లో మన ప్రవాస భారతీయురాలు రష్మి సామంత్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ కు చైర్మన్ గా ఈరోజు ఎన్నిక కావడం జరిగింది సార్. ఇంతవరకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చరిత్రలో ఏ ఒక్క భారతీయులు కూడా విద్యార్థి నాయకురాలుగా ఎన్నిక కాలే. తొలిసారిగా మన రష్మి సామంత్ సార్. ఉపాధ్యక్షురాలు కూడా మన భారతీయురాలే, దేవిక విద్యార్థిని. ఆ యూనివర్సిటీలో బిఎస్సి చదువుతుంది మన యొక్క రష్మి సామంత్ సార్. కోవిడ్ వల్ల చాలా మందికి విద్యకు దూరం అయ్యారు. అలాంటి వారిని మనం రప్పించడం కోసం కోవిడ్ వ్యాధి నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన పెంచుతూ సరైన సమయంలో సరైన సిలబస్ను కంప్లీట్ చేసుకునే విధంగా విద్యార్థుల సమస్యలపై యూనివర్సిటీ స్థాయి నుండి ఎలాంటి విద్యార్థి సమస్యలు వచ్చినా పరిష్కరించే దిశగా నేను ముందుకు వెళ్తాను చెప్పి అలా అంటూన మన యొక్క భారతీయ విద్యార్థి సార్ యొక్క రష్మి సామంత్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ఈరోజు శ్రీలంక దేశం, శ్రీలంక జపాన్ కలిసి, శ్రీలంక జపాన్ ఇండియా కలిసి శ్రీలంకలో ఒక ఓడరేవు నిర్మాణానికి గతంలో ఒప్పందం అంగీకరిస్తే
ఆ యొక్క ఓడరేవు నిర్మించే కంపెనీ భారత కంపెనీ చేంజ్ కావడంతో ఆ ఓడరేవు నిర్మాణానికి భారతదేశం యొక్క మద్దతు వద్దు అని చెప్పి ఆ ఓడరేవు నిర్మాణానికి భారత ఒప్పందాన్ని కూడా ఇలా రద్దు చేసుకున్న కంట్రీ అంటే శ్రీలంక దేశం సార్ వచ్చేసింది ప్రధానంగా. మనం ముఖ్యంగా సార్ దీంతో పాటు వచ్చేసి త్వరలో కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి, అస్సాం ఈ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆయా కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేస్తున్న సంఘటన సార్ యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పోటీ పరీక్షలు సార్ ఏ టైపులో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఇలా టీమిండియా టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ, అజింక్య రహానె భారీ స్కోర్ చేశారు. రోహిత్ శర్మ ఇంగ్లాండ్తో ఆడుతున్న టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కూడా పూర్తి చేయడం జరిగింది సార్. ఇక్కడ ప్రజెంట్లీ సార్ ఆస్ట్రేలియా టెన్నిస్ జరుగుతుంది. ప్రీ ఫైనల్ మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి. కొద్దిమంది క్రీడాకారులు ఇంటి బాట కూడా పట్టిన సంఘటన సార్. కొద్దిమంది క్రీడాకారులు మరి ఈసారి టైటిల్ విజేతలో వేటలో ఉన్నారు. ప్రపంచంలో 4 ప్రధానమైన టెన్నిస్ టైటిల్స్, గ్రాండ్ స్లామ్ టైటిల్స్, ఒకటి ఆస్ట్రేలియన్ మెల్బోర్న్లో జరుగుతుంది. ఫ్రెంచి టెన్నిస్ ప్యారిస్లో క్లే కోర్ట్లో జరుగుతుంది. జూలైలో జరిగేది వింబుల్డన్ లండన్లో నిర్వహిస్తారు గ్రాస్ కోర్టులో. లాస్ట్ ఇయర్ వింబుల్డన్ జరగలే, లాక్డౌన్ వల్ల రద్దయిపోయింది. నవంబర్ అక్టోబర్లో జరిగేది, అక్టోబర్ నవంబర్ టెన్నిస్, అమెరికా టెన్నిస్ ఇది న్యూయార్క్లో హార్డూ కోర్టులో జరుగుతుంది. ఈ 4 ప్రధానమైన యొక్క గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అని 4 టైటిల్స్ వచ్చేస్తాయి. ఈ ప్రపంచంలో పురుషుల్లో అత్యధికమైన ఒక టెన్నిస్ టైటిల్ విజేత అంటే రోజర్ ఫెడరర్ 20 టైటిలే. రఫేల్ నాదల్ కూడా 20 టైటిలే. ఉమెన్స్ లో మార్టినా నవరత్నోవా దాదాపు ఆమె ఈ మార్టినా నవరత్నోవా 29 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన క్రీడాకారిణి. సెరీనా విలియమ్స్ 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్తో సెరీనా విలియమ్స్ ఉన్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ ప్రజెంట్లీ జరుగుతుంది మాత్రం ఇప్పుడు ఆస్ట్రేలియా టెన్నిస్. రేపు పోటీ పరీక్షల్లో ఆస్ట్రేలియా టెన్నిస్ గురించి తప్పకుండా అడుగుతాడు సార్. ఈ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఎందుకంటే సార్ ప్రధానంగా వచ్చేసి ఎందుకంటే సార్ ఒకసారి ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ దీంతో పాటు సార్ వచ్చేసి ఇక్కడ ఈరోజు సార్ ఇక్కడ మరి ఈ నెల ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మెతేరే క్రికెట్ స్టేడియాన్ని ఈ నెల 23వ తేదీన నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఇదే స్టేడియంలో 2020 సంవత్సరం ఫిబ్రవరి 24 నాడు
ఈ స్టేడియంను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ప్రసంగించిన సంఘటన సార్. ఈరోజు ముఖ్యంగా ఆర్మీకి ప్రధాని అప్పగించిన యొక్క అర్జున్ యుద్ధ ట్యాంక్ కానీ, ఇలా మెట్రో ప్లేస్ యొక్క తొలిదశ రైలు కానీ, మార్గం కానీ, కేరళలో పెట్రోకెమికల్ యొక్క సంస్థ ప్రారంభం, పుల్వామా దాడి జరిగి 2 years కంప్లీట్, ఈ అంశాలపై ప్రధాన మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. ఏ టైపులో బిట్ అడిగినా నువ్వు రేపటి విజేతగా నిలబడగలగాలి సార్. మా ప్లాటో 2 రాష్ట్రాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, టెట్ డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్కి 2 రాష్ట్రాల్లో టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీతో మీ క్లాసులు చెప్పించారు సార్. తక్కువ డబ్బులకే పేద విద్యార్థులకి అందించాల లక్ష్యంతోనే ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అందిస్తున్నాయి. ఓన్లీ క్లాసెస్ ఒకటే కాదు, ఎగ్జామ్స్ కూడా మీకు కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ కూడా మీకు నిర్వహిస్తారు సార్. ఒకసారి మా ప్లాటో యాప్ని చూడండి, డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. రేపు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్లాటో క్లాసెస్ మీరు వింటే ఈజీగా సక్సెస్ కాగలుగుతారు సార్. ఆఫ్లైన్లో 1 hour క్లాస్ జరుగుతుంది సార్, సార్ వెళ్ళిపోతాడు, అబ్బాయికి ఏం జరిగిందో అర్థం కాదు. ఆన్లైన్లో నువ్వు ఎన్నిసార్లు వినొచ్చు, మళ్ళీ వినొచ్చు, నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు తెలుసుకోవచ్చు, ఎగ్జామ్లోకి ఎన్ని మార్కులు వచ్చిందో తెలుసుకోవచ్చు, ఏ బిట్ నువ్వు తప్పు చేస్తుందో తెలుసుకోవచ్చు. అన్ని రకాలుగా మా క్వాలిటీ యాప్ని మా ప్లాటో వారు మీకు అందిస్తున్న యొక్క సంఘటన సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.